హాయ్ ఫ్రెండ్స్, ప్రాన్స్ కర్రీ చేయడం కంటే కూడా క్లీనింగ్ చేసేదే మెయిన్ అండి. ఇందులో ఇలా వస్తుంది, బ్లాక్ కలర్ లో ఇలా వేస్టేజ్ అనేది వస్తుందండి. అది కానీ తీయలేదనుకోండి, ప్రాన్స్ అంతా అసలు కరకర ఒకలా ఉంటుంది. ఫస్ట్ లో మాకు తెలియకుండా అలానే క్లీన్ చేసుకోకుండా కుక్ చేశారు. అస్సలు నెక్స్ట్ కర్రీ మొత్తం వేస్ట్ అయిపోయిందండి. అసలు తినలేకపోయాము. షాప్ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు అంటే మొత్తం క్లీన్ చేసేసారు కదా, ఇంకా మనం చేసేది ఏముందని చెప్పి జస్ట్ పసుపు ఉప్పేసి వాష్ చేశారు అంతే. తెలిసిన వాళ్ళు చెప్పారండి ఇలా క్లీన్ చేసుకోవాలని చెప్తే, సరే మీలో ఎంతమందికి తెలుసో తెలీదో అని చెప్పి నేను క్లీన్ చేసే వీడియో కూడా తీస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా ప్రాన్స్ కర్రీ చేస్తున్నట్లయితే ఇలా చెక్ చేసుకోండి, అంటే వాళ్ళు సరిగ్గా క్లీన్ చేశారో లేదో చూసి ఇలా వేస్టేజ్ ఉంటే తీసి పడేసి తర్వాత పసుపు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. 2-3 టైమ్స్ అయినా పర్లేదు వాష్ చేసుకొని. నీళ్లు అడిగేదానికి ఇలా చిల్లుల గిన్నెలు అయితే వేసుకుంటున్నాను. నీచు వాసన రాకుండా ఉండడానికి పసుపు ఎక్కువ వేస్తామండి మేము. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. 2 kgs అలా తీసుకుంటే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చే కాడికే 1 kg అలా వేస్టేజ్ లో పోయి 1 kg మన చేతికి వస్తుంది. ఇంకా డీప్ ఫ్రై చేసే కాడికి ఇంకా తగ్గిపోతుందండి. ఇవి ఉత్తవే తిన్నా కూడా సూపర్గా ఉంటాయండి. ఇంకా ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చేయండి. ప్యాన్ లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అలానే సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టొమాటోస్ వేసుకుంటున్నాను. ఒక వీడియోలో చెప్పానండి నాకు వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టమని. సో ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ ఒలిచి వేసుకుంటున్నాము. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని మిక్స్ అయ్యాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్లోనే వేసామంటే ప్యాన్ కి అతకపోతుంది. సో టొమాటోస్ కుక్ అయ్యాకే వేసుకుంటున్నాము. నెక్స్ట్ పసుపు, కారం అలానే గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నామండి. మనం వేసుకున్న మసాలాలు పచ్చివాసన పోయాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకుంటున్నాను. ప్లేట్తో క్లోజ్ చేసి కుక్ అవనిస్తున్నానండి, అప్పుడైతే త్వరగా కుక్ అవుతుంది. లాస్ట్లో ఇంకా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలానే తినాలనుకుంటే ఇలానే తినేయచ్చు, లేదంటే వాటర్ పోసుకుంటే కొంచెం రైస్కి బాగుంటుంది. పులుసుగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ వేసుకొని కొంచెం మరిగించుకుంటే సరిపోతుందండి. యమ్మీ యమ్మీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎవరికైనా ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టం ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మన యూట్యూబ్ ఛానల్ కిట్టు కుక్స్.